ఉంటాయి. మీకేమైనా తెలిస్తే ఇక్కడ కాదు ఇండియాలో ఎక్కడ తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి. మనం మళ్ళీ ప్రతి కంపెనీలో నేను చెప్పిన పొజిషన్స్ అన్ని ప్రతి కంపెనీలో అవసరమే. మంచి జాబ్ అని ఎట్లా చెప్తున్నా అంటే ఏదున్నా సేమ్ శాలరీ వస్తుంది, సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. బీపీఓ జాబ్ చేసినా కూడా యావరేజ్ గా €3,000 శాలరీ ఉంటుంది. అంటే ఈ జాబ్స్ కి శాలరీస్ వస్తాయా రావా అనేది క్వశ్చన్ మార్క్. అట్లీస్ట్ B2 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ చాలా అంటే చాలా జాబ్స్ ఉంటాయి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన సబ్స్క్రైబ్ కౌంట్ అయితే జరుగుతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి జీరో కోడింగ్ జాబ్స్. అంటే కోడింగ్ లేకుండా చాలా జాబ్స్ ఉంటాయి. అంటే చాలా మంది అరే కోడింగ్ నేర్చుకోవాలా, కోడింగ్ కొంచెం కష్టం, కోడింగ్ ఆలోచించలేము, కోడింగ్ చేయలేము అని చాలా మంది బాధపడుతున్నారు. బట్ అవి లేకుండా చాలా 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 అంటే చాలా జాబ్స్ ఉంటాయి. అవి ఏంటో మనం ఈరోజు చూద్దాం. ఒక 20 రాసుకున్నా. ఇవి ఏంటంటే మోస్ట్లీ ఐటీకి కొంచెం టెక్నికల్ సంబంధించినవి. బట్ ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉంటాయి. మీకేమైనా తెలిస్తే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవైతే మోస్ట్లీ ఐటీకి సంబంధించినవి. ఐటీ కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ లో కూడా కోడింగ్ అవసరం లేదు, ఇంకా అగ్రికల్చర్ లో కూడా కోడింగ్ అవసరం, ఆ జాబ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇప్పుడు వాటర్ లో కూడా కోడింగ్ అవసరం లేదు, ఆ జాబ్స్ ఉంటాయి. ఎంబెడెడ్ వాళ్ళకి కూడా కొంచెం కోడింగ్ అవసరం లేదు. డిజైన్ సాఫ్ట్వేర్ వాడతారు తప్ప బేసిక్ గా కోడింగ్, ఎగ్జాక్ట్ కోడింగ్ అవసరం లేదు. బట్ నన్ను అడిగితే చాలా మంది ఇప్పుడు SQL, ఒక చిన్న SQL అనేది చాలా ఈజీ. ఆ SQL మీద చాలా జాబ్స్ కూడా ఉంటాయి. సో కాకపోతే మనం ఏంటంటే వీడియోలు మొత్తం చూద్దాం ఏమేమి ఉన్నాయి కొంచెం స్పెసిఫిక్గా. ఫస్ట్ ఏంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్. అసలు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మన ఇండియాలో కొంచెం సేల్స్ మ్యాన్ అంటే చాలా కొంచెం తక్కువ చూస్తారేమో. బట్ ఇక్కడ మాత్రం సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటే అదొక చాలా పెద్ద పొజిషన్. ఎందుకంటే సేల్స్ జరుగుతూనే కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ వస్తేనే ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తేనే ఎంప్లాయీస్ జీతాలు ఇస్తారు, CEO అయినా ఎవడైనా బతకగలుగుతాడు. అందుకోసం సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది చాలా మంచి జాబ్. దానికి అసలు జీరో కోడింగ్, ఓన్లీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఇంకా అంటే దాని వాళ్ళ స్పెషలైజేషన్స్ అంటే ఆ నెగోషియేషన్ స్కిల్స్ అయినా, లేకపోతే సెల్లింగ్ స్కిల్స్ అయినా, లేకపోతే ఇంకా ఆ స్కిల్స్ దానికి అవసరమైన స్కిల్స్ ఉండాలి. బట్ కోడింగ్ జీరో కోడింగ్ దానికైతే. సో నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్స్కి అసలు కోడింగ్ అవసరం లేదు. ఇండియాలో హెచ్ఆర్స్ అంటే ఎట్లుంటో తెలియదు కానీ నాకైతే ఇక్కడ జర్మన్లో హెచ్ఆర్స్ కూడా చాలా డిమాండెడ్ జాబ్. బట్ వాళ్ళకి ఏంటంటే ప్యూర్ జర్మన్ రావాలి. సో అట్లీస్ట్ B2 ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ HR పొజిషన్లో కనుక మనం జాబ్ కొట్టాలంటే. సో అది కూడా జీరో కోడింగ్ జాబ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా అసలు జీరో కోడింగ్ జాబ్. సో ఈ మనం పేరు బట్టి తెలుసుకోవచ్చు అసలు అలా ఏముంటుంది అనేది. ఫైనాన్షియల్ అనలిస్ట్ అంటే సో హీ జస్ట్ మేనేజెస్ ఆల్ ద ఫైనాన్సెస్ ఆఫ్ లైక్ ట్యాక్స్ అడ్వైజర్లు అయినా ఇంకెవరైనా కూడా సో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు SAPలో కూడా FICO అని ఉంది, ఫైనాన్షియల్ కంట్రోలింగ్. దానికి కూడా కోడింగ్ అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఒక SAP ABAP కోడింగ్ లేకపోతే ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళకి కోడింగ్ కావాలి, లేకపోతే అస్సలు అవసరం లేదు. అది కాకుండా ఇంకేమున్నాయంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అది కూడా కోడింగ్, జీరో కోడింగ్ జాబ్. అది మా కంపెనీలో ఉంటారు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లు. అసలు వాళ్ళు ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తారు తప్ప ఈ టెక్నికల్గా ఈ కోడింగ్లు, ఈ స్క్రిప్టింగ్లు వీటి గురించి అసలు ఆలోచించరు. నెక్స్ట్ ఇది నేను చదివిన ఫీల్డ్. చాలా మంది ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆ ఫీల్డ్లో ఉన్నారు, లాజిస్టిక్ స్పెషలిస్ట్. వీళ్ళకి ఏంటంటే ఒక ప్రాసెస్ని మేనేజ్ చేయడం తెలిసి సరిపోతుంది. అందులో డిఫరెంట్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్స్ వాడతారు. బట్ స్పెసిఫిక్గా జావా వాడతారా, HTML వాడతారా, SQL వాడతారా అలాంటి ఏమి ఉండవు వాళ్ళకు. అసలు వాళ్ళకి అది స్ట్రెస్ ఫ్రీ జాబ్ అనిపిస్తుంది నాకు. బట్ ఏంటంటే సపోజ్ ఈ కంట్రీ దాటి ఒకవేళ మళ్ళీ ఇండియాకి పోయినాం అనుకో, అరే ఈ జాబ్స్కి శాలరీస్ వస్తాయా రావా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే కోడింగ్, ప్యూర్ ఐటీ కోడింగ్ ఉన్నాం అనుకో, ఎక్కడికి పోయినా కూడా మనని లక్షలు ఇచ్చి తీసుకుంటారు అనేది ఒక నమ్మకం. సో అందుకోసం చాలా మంది ఎంతో కొంత కోడింగ్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ లేదాల కూడా ఒకవేళ ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రం అసలు కోడింగ్ లేని జాబ్స్ చాలా ఉంటాయి. అందులో చేస్తే సుకున్, అసలు లైఫ్ బిందాస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్, దానికి అవసరం లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్ అంటే హీ మేనేజెస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ గురించి మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, డెవలపర్స్ ఏం డెలివరీ చేసిర్రు అంతా చూస్తూ ఉంటారు తప్ప ఆయన కోడింగ్ అవసరం లేదు. చాలా మందికి ప్రోడక్ట్ మేనేజర్లకి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దానికి అసలు జీరో కోడింగ్. నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్ అంటే ఏం లేదు, డెవలపర్కి టెస్టర్కి మధ్యలో ఉండి టెస్టర్ అంటే నాట్ టెస్టర్ బట్ ప్రొడక్ట్ మేనేజర్, డెవలపర్కి ప్రొడక్ట్ మేనేజర్ మధ్యలో ఉండి ప్రొడక్ట్ మేనేజర్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి డెవలపర్కి అసైన్ చేస్తూ ఉంటాడు. సో అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ అందులో కూడా చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అది కూడా కాకపోతే అది దానికైతే ఫుల్ డిమాండ్. అంటే ఇక్కడ కాదు, USA అయినా, UK అయినా, కెనడాలో అయినా, జర్మనీలో అయినా, ఈవెన్ ఇండియాలో కూడా చాలా డిమాండ్ ఉంది స్క్రమ్ మాస్టర్. కొంచెం ఈజీ అని చెప్పొచ్చు అందులోకి గెట్ ఆన్ అవ్వడం.
అదేంటంటే కొంచెం సర్టిఫికేషన్ చేసినామంటే కొంచెం మేనేజింగ్ స్కిల్స్ కావాలి. సో కొంచెం ఆ సర్టిఫికేషన్ చేస్తే చాలా చాలా యూజ్ అవుతుంది. దానివల్ల కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు. దానికి జీరో కోడింగ్ అవసరం లేదు. ఏమున్నది, జీరా సాఫ్ట్వేర్స్, కాన్ఫిడెన్స్ సాఫ్ట్వేర్స్ తెలిసి సరిపోతుంది. అండ్ స్ప్రింట్ ఎక్సెల్ లేకపోతే ఈ ఇటరేషన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. దానికి అసలు ఏ కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చేంజ్ మేనేజర్ కూడా అంటే ఇవి ఎందుకు నేను స్పెసిఫిక్ ఇవి చెప్తున్నా అంటే, ఇది మా ఫ్రెండ్స్ కొందరు ఇందులో అంటే నేను చెప్పిన వాటిలో పనిచేస్తున్నారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు అసలు వాళ్ళకి ఇంతవరకు కోడింగ్ రాదంట. సో ఆ కోడింగ్ రాకున్నా కూడా వాళ్ళు అసలు ఎంత ఈవెన్ 70,000, 80,000, €1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు జీరో కోడింగ్ తోటి. సో అదొక చాలా చాలా బెనిఫిషియల్. ఇప్పుడు ఏంటంటే చేంజ్ మేనేజర్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీమ్స్ వాడతాం, వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ కైనా మారాలనుకున్నారు. సో దాన్ని చేంజ్ అంటే ఎగ్జాక్ట్ తప్పైతే క్షమించండి, కాకపోతే నాకు తెలిసింది చెప్తున్నా, తెలుసుకుంది చెప్తున్నా. సో అదేదైనా టూల్ని మార్చాలంటే ఒక ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఆథరైజేషన్స్, ఇంకా చాలా చాలా ఉంటాయి. సో అదంతా ఒక చేంజ్ మేనేజర్ చూసుకుంటాడు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ చేంజ్ అవ్వాలన్నా, లేకపోతే ఒక టూల్ ఏదైనా చేంజ్ అవ్వాలన్నా, ఏది చేంజ్ అవ్వాలన్నా ఈ చేంజ్ మేనేజర్ చూసుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్. కస్టమర్కి కూడా కస్టమర్ సర్వీస్ అయినా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ అయినా, ఇక్కడ బీపీఓ జాబ్ చేసినా కూడా యావరేజ్గా €3,000 శాలరీ ఉంటుంది. అంటే €3,000 బ్రుట్టో వేస్తే మనకు చేతికి ఒక €2,1900 వస్తాయి. అంటే ఈజీగా ఒక బీపీఓ జాబ్ కూడా అప్రాక్స్ ఒక 1,70,000 దాకా ఉంటుంది అంటే చేతికి వస్తాయి. సో ఏదైనా అవర్లీ బేసిసే, మినిమం అవర్లీ బేసిస్ శాలరీ ఉంటుంది, పే చేస్తారు. అది ఒక మనం పార్ట్ టైం జాబ్స్ అంటే ఏమన్నా ఈ వేరే హౌస్లో ఏదన్నా ఈ మెడ్డీలో చేస్తే మాత్రం తక్కువ వస్తుంది. బట్ ఇందులో ఎక్కడ చేసినా కూడా, ఈ ఒక సిస్టమ్ వర్క్ ఏది చేసినా కూడా మినిమం ఒక €17-18 పే చేస్తారు గంటకి. అంతకన్నా ఎక్కువనే ఉంటుంది, బట్ నేను ఒక మినిమం చెప్తున్నా. సో కస్టమర్ సర్వీస్ మేనేజర్ కూడా చాలా చాలా మంచిది. కాకపోతే దానికి చెప్పినట్టు లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ లేకపోతే చాలా చాలా కష్టం. సో దానికి B2 అడుగుతారు, బట్ C1 ఉంటేనే ఆ పొజిషన్కి మనం కొట్టగలుగుతాం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, దానికి జీరో కోడింగ్, అది నాన్ టెక్నికల్ కొంచెం. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ మేనేజర్ ఆర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజర్, ఇవి కూడా చాలా చాలా ఉంటాయి. ప్రతి కంపెనీలో ఈ పొజిషన్స్ ఉంటాయి. సో మీరు చెక్ చేయాలనుకుంటే ఈ పొజిషన్స్కి ఏం చేయొచ్చు, లింక్డ్ఇన్ అయినా స్టెప్స్టోన్ కైనా వెళ్ళి చూడండి, అక్కడ ఉంటాయి. ఈ పొజిషన్స్ కొడితే ఎన్ని పొజిషన్స్ ఉంటాయి అంటే వందలు కనబడుతూ ఉంటాయి. రీసెంట్ సెర్చ్ చేసినా కూడా ఈజీగా ఒక టైటిల్కి ఒక 10 జాబ్స్ ఉంటూనే ఉంటాయి. సో వీటికైతే అవసరం లేదు. ఇందులో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒకవేళ ఇండియాలో ఉండి ఇక్కడ రావాలనుకున్న వాళ్ళకైతే లాంగ్వేజ్ నేర్చుకుంటే పక్కా ఇలా జాబ్ కొట్టచ్చు, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా అస్సలు జీరో కోడింగ్. SEO అనలిస్ట్, దీనికి కూడా జీరో కోడింగ్. ఇప్పుడు యూట్యూబ్ అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా, లేకపోతే మీడియా అనేది మొత్తం SEO వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దాని ద్వారానే జరుగుతుంది. సో దానికి కూడా ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే అదే మొత్తం ట్రెండ్ అంతా దాని మీదే పోతుంది. అందరూ అదే చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఇంటికి ఒక అబ్రాడ్ ఉండే, ఇప్పుడు ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇంటికి ఒక ఇన్స్టాగ్రామర్ ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి ఆ ఫీల్డ్ కొంచెం మంచి గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే రీసెర్చ్ కూడా అదే చెప్పింది. సో దానికి కూడా జీరో కోడింగ్. నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అసలు ఏముండదు. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి, సిస్టమ్స్ గురించి లేకపోతే సాఫ్ట్వేర్స్ గురించి, అంతే. నెక్స్ట్ సపోర్ట్ మేనేజర్కి అది కూడా చాలా చాలా మంచి జాబే. అంటే నేను మంచి జాబ్ అని ఎట్లా చెప్తున్నా అంటే, ఏదున్నా సేమ్ శాలరీ వస్తుంది, సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మనకు అంతకుమించి మనకి ఏం కావాలి. ప్రతి కంపెనీలో అందరూ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పొజిషన్ ఉంటుంది. సో ఇవి బేసిక్గా ఐటీకి లేకపోతే టెక్నికల్కి కొంచెం ఈ లాజిస్టిక్స్ వాటికి, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎక్కువ ఇందులో ఉన్నారు కాబట్టి ఇవి నేను గ్యాదర్ చేశాను. ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి జీరో కోడింగ్, వాళ్ళకి టెస్టింగ్లు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది తప్ప వాళ్ళకి జీరో కోడింగ్ ఉంటుంది. అంటే కోడింగ్ ఉన్నవి కూడా ఉంటాయి, కోడింగ్ లేకుండా కూడా జాబులు ఉంటాయని చెప్తున్నా. చాలా మంది అగ్రికల్చర్ గురించి అడుగుతారు. అగ్రికల్చర్కి మనకి ఏం కోడింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ ప్రాసెస్ తెలిస్తే ఆ ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, అంతే. వాళ్ళకి ఏం కోడింగ్ ఉంటుంది. సో అంటే ఇంకా చాలా చాలా పొజిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీకేమైనా తెలిస్తే, ఇక్కడ కాదు ఇండియాలో ఎక్కడ తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఫ్రెండ్స్ ఆర్ మన సబ్స్క్రైబర్స్ ఇంకా తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను, అది తెలియని ఏమైనా ఉంటే. సో ఇది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటే చాలా మందికి యూజ్ అవుతుంది. భయపడొద్దు, కోడింగ్ నాకు కూడా రాదు, నేర్చుకుంటున్నా, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. సో నేర్చుకుంటూ చేయడం తప్పేం లేదు. ఒకవేళ మీకు రాకపోతే ChatGPT ఉంది, ChatGPTని అడిగైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. బట్ గెట్టింగ్ ఏ జాబ్ ఈజ్ వెరీ టఫ్. జాబ్ కొట్టిన తర్వాత దాన్ని జాబ్ కొట్టిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం
పెద్ద స్కిల్. సో మన ఫస్ట్ జాబ్ కొట్టండి, తర్వాత ఏదో రకంగా అదే వస్తుంది. సో ఇది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెరుగుతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్. Thank you for your smile.